जय हनुमान ओम मेरांजने महावीरम ब्रह्म विष्णु शिवाकर रामदूतम नमो श्री गोल्डन लैबोरेटरी आयुर्वेदिक यूट्यूब चैनल ప్రేక్షకులకి జయ హనుమాన్ వారి ఆశీస్సులు. ఈరోజు మనం ముఖ్యంగా రసాయన ప్రక్రియలో జరిగినటువంటి త్రిఫలాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. అది రసాయనంతో కూడుకున్నటువంటి మెడిసిన్. ఇప్పుడు మనం వాడుతున్నటువంటి ఈ త్రిఫలాలలో ఉన్నటువంటి త్రిగుణాలు ఎలా అయితే ఉన్నాయో అవి విడివిడిగా మనం తీసి సక్రమంగా కలిపి చేసేటప్పుడే త్రిఫలాలు అంటారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి మార్కెట్లో ఉన్నటువంటి త్రిఫలాలు అవి సరైనటువంటి క్రమబద్ధీకరంగా కలిపినటువంటి కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలోనూ వాళ్ళు వాడుతున్నారు. శాస్త్రీయ ప్రకారంగా త్రిఫలాలు అనేటువంటి 3 ప్రక్రియలు సేకరించిన దగ్గర నుంచి అనేక శుద్ధులు అనేక రకాలైనటువంటి ప్రక్రియలకి లోన్ చేసిన తర్వాత ఆ త్రిఫలాలు మనం చూర్ణాలుగా తయారు చేసుకొని వాడటం జరుగుతుంది. అలాగే త్రిఫలాల తాలూకా వినియోగించేటప్పుడు దాని తాలూకు అనుభూతి ప్రక్రియలు ఏమేమి జరుగుతుంటాయి అనేది మనకు కరెక్ట్గా రావాలంటే సరైనటువంటి సమపాలను త్రిఫలాలు కలిపినప్పుడు మాత్రమే మనము దేనికైతే ఈ త్రిఫలాలు వాడుతున్నామో ఆ యొక్క గుణములు దాంట్లో తప్పనిసరిగా కనిపిస్తుంది. ఈ త్రిఫలాలు అనేది ఫస్ట్ మీ అందరికీ తెలిసినటువంటిదే. సేకరణ త్రిఫలాలు సేకరించినప్పుడు కరక, తాని, ఉసిరి. కరక పండినటువంటి ఫలము చెట్టు నుంచి రాలినదై ఉండి లేకపోతే చెట్టు పైన ఉన్నదంటే పండిన ఫలము చెట్టు నుంచి సేకరించి దాన్ని నీడని ఎండించి తద్వారా దాని నుంచి షీడ్ వేరు చేసిన తర్వాత వచ్చినటువంటి ఫల్పును మాత్రమే మనం త్రిఫలాలు వాడడానికి అవకాశం ఉంది. అలాగే తానికాయ. ఈ తానికాయ కూడా ఇది సేమ్ కరక్కాయ మాదిరిగా పండిన ఫలము నుంచి సేకరించి దానిని ఎండించి నీడని షేడ్ చేసిన తర్వాత దాని నుంచి విత్తనములు వేరు చేసిన తర్వాత దాని ఫల్పు మాత్రమే మనం త్రిఫలంలో వాడడం జరగాలి. అలాగే ఉసిరి బాగా పండినటువంటిది చెట్టు మీదైనా పర్వాలేదు, క్రింద రాలినటువంటిదైనా పర్వాలేదు. అది స్టీమ్ బాత్, అది ఉడికించి అది ఆవిరి పైన ఉడికించి దాని నుంచి పిక్కను వేరు చేసి నీడను ఆరదీసి తద్వారా వచ్చినటువంటి ఫల్పుని ఇవి 3ని వేరువేరుగా ఉంచాక సరైనటువంటి క్రమబద్ధంగా అంటే సరైనటువంటి రీతిలో ఇవి ఎలాగైతే ఏది కలపాలనేది శాస్త్రం మనకు చెప్తుందో ఆ రీతిలో చెప్పేటప్పుడు మనకి ఏ గుణానికి అది అవసరమో ఆ గుణం తప్పనిసరిగా అది పనిచేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఒక ఎగ్జాంపుల్, త్రిఫలం కరక 1 కేజీ, తాని 2 కేజీలు, ఉసిరి 3 కేజీలు, అంటే 1:2:4 4 భాగాలు. ఈ 4 భాగాలు సమగ్రంగా చేసి వాటి చూర్ణం చేసిన తర్వాత దాని ఉపయోగాలు మీరు ఏదైతే అనుకుని అది వాడుతున్నారో శాస్త్రము ఏ విధంగా చెప్పిందో ఉపయోగాలు ఆ ఉపయోగాలు తప్పనిసరిగా అది పనిచేస్తుంది. కానీ మీరు మనం చేసేటటువంటి ప్రక్రియలలో తప్పు ఉంచుకొని అది పనిచేయలేదు అంటే మాత్రం అది మనం చేసినటువంటి తప్పు అనమాట. ఇది త్రిఫలాల వినియోగం ఉపయోగాలు. త్రిఫలాలు అనేటప్పటికల్లా ఎక్కువ మంది దగ్గుకు వాడుతుంటారు. కాఫ్లోనూ అనేక అది ఆస్తమా కాఫ్గా వాడతారు. నెక్స్ట్ పల్మనరీ కాఫ్కి, డ్రై కాఫ్కి, అనేక రకాలైనటువంటి కాఫీకి ఇది వాడుతుంటారు. అలాగే త్రిఫలాల తాలూకు గుణాలు కూడా అనేకం ఒక్కొక్క అనుపాన భేదంతో ఒక్కొక్కటిగా తయారవుతుంది. అలాగే త్రిఫల తాలూకా ఎక్స్ట్రాక్ట్ రసము, అంటే మనం సరైన రీతిలో చేసేటప్పుడు ఎక్స్ట్రాక్ట్ ఎలాగైతే మనం తయారు చేస్తామో దాని ఎక్స్ట్రాక్ట్ మీన్స్ డికాషన్. దాని ఉపయోగాలు అది ఒక్కొక్క అనుపానం భేదంగా అది మనం వాడేటప్పుడు డైజెస్ట్ సిస్టమ్కి పనికొస్తుంది, ఫ్రీ మోషన్కి పనికొస్తుంది. అలాగే కన్నుకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది వాడే రీతిలోనూ వాడే అనుపాన భేదంతోనూ వాడుతుంది. అలాగే ఈ త్రిఫలము చూర్ణం 100 గ్రాములు 200 మిల్లీలీటర్లు నీటిలో వేసి బాగా కాచిన తర్వాత 1 లీటర్ వచ్చినప్పుడు వడపోసి అది తలకి చల్లగా అయిన తర్వాత తలగా రాసుకుంటే తలలో అనేక రకాలైనటువంటి చుండ్రు, తర్వాత ఎయిర్ గ్రోతింగ్, తర్వాత సకాలంలోనూ ఎయిర్ నెరవడం అవి కూడా చాలా గొప్పగా పనికొస్తుంది. ఇది రసాయనటువంటి సిద్ధి ఉన్నటువంటి మూలికలు తాలూకా ఫలాలు కాబట్టి ఇది మనము తయారు చేసుకునే క్రమ పద్ధతులను ఏ విధంగా తయారు చేస్తామో అంత బాగా పనికొస్తుంది. దీంట్లోనూ త్రిఫలాలు తాలూకా చూర్ణం అలాగే ఫ్రీ మోషన్స్కి వాడేటప్పుడు ఒక
సాయంకాలం భోజనంకి గంట ముందు పెద్దవాళ్ళకి మాత్రమే 15 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఒక హాఫ్ స్పూన్ టీ స్పూన్ గోరువెచ్చని నీటిలో కలుపుకొని త్రాగించు. వారికి మార్నింగ్ ఉదయం కల్లా చాలా చక్కటి ఫ్రీ మోషన్ అటువంటిది జరుగుతుంది. తద్వారాగా ఆకలి పుడుతుంది, డైజెస్ట్ సిస్టమ్ కూడా బాగుపడుతుంది. అలాగే త్రిఫల తాలూకు చూర్ణాన్ని సగము త్రిఫలతో చూర్ణము 10 గ్రాములు, 5 గ్రాములు పసుపు రెండు కలిపి ఒక కుంకుడు గింజ పరిమాణంలో ఉన్నటువంటి గోళీలు తయారు చేసుకొని స్త్రీలు బహిష్ట అయినటువంటి రోజుల నుంచి 10 రోజుల వరకు తాగితే గర్భశుద్ధి జరిగి వాళ్ళకి సంతానం కలగడానికి ఎంతగానో అవకాశాలు ఉన్నాయి దీనికి. ఎందుకంటే వాళ్ళకి PCOD ఇవన్నీ అవకాశాలతో గర్భసంచిలోని గర్భం దాల్చడానికి అవకాశాలు ఉండవు. దీనివల్ల ఇది కాలక్రమేణా చేసిన వల్ల వాళ్ళకి త్వరగా తల్లి సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే త్రిఫలం తాలూకా న్యాచురల్గా తయారు చేసినటువంటి చూర్ణము, అడ్డాసారము సగభాగం, అడ్డాసారం ఎతోటంటే వాసిక, అడ్డాసారము ఆకుల తాలూకా చూర్ణము ఇదో 10 గ్రాములు, అది 10 గ్రాములు తీసుకొని చూర్ణం చేసి ఒక చూర్ణాన్ని హాఫ్ టీ స్పూన్ ఆస్తమా పేషెంట్స్కి ఉదయం సాయంకాలము భోజనం ముందు వాళ్ళకి వేడి నీళ్ళు ఇచ్చినట్టుగా అయితే చక్కటి ఉపశమనం జరుగుతుంది ఇది. అలాగే ఈ త్రిఫలాలు అనేది ఒక్కదానికైనే కాదు, మేధోశక్తికి, బ్రెయిన్ డెవలప్మెంట్కి, జ్ఞాపక శక్తికి అమోఘంగా కూడా పనిచేస్తుంది. అంటే ఘృత ప్రక్రియలోనూ పనికొస్తుంది ఇది. ఘృతము అంటే దీనిని త్రిఫలాలని నేతిలోనూ వేసి తయారు చేసింది ఘృత ప్రక్రియ అంటారు. ఇది 100 గ్రాములు త్రిఫల అయితే 500 గ్రాములు ఆవు నెయ్యిలో వేసి బాగా కాచి ఒక దగ్గర గాజు సీసాలను చల్లార్చుకొని గాజు సీసాలు వేసుకుంటారు. ఎవరికైనా పెద్దవాళ్ళు కాదు, బాగా స్ట్రెయిన్ అయిన వాళ్ళకి కాదు, తలనొప్పి తరచుగా వస్తున్నటువంటి వాళ్ళకి ఒక హాఫ్ స్పూన్ ఈ ఘృతం ఇచ్చండి. అయితే చిన్నపిల్లలకి అంటే 15 సంవత్సరాలు తక్కువ వాళ్ళకి చాలా తక్కువ మోతాదు ఇవ్వాలి. వాళ్ళకి ఇవ్వకపోవడమే మంచిది. ఆసవాలు అరిస్టులు మాత్రమే అది వాళ్ళకి వాడుతుండాలి. ఇది 15 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఇచ్చండి. అయితే చక్కటి అది మేధస్సుతో వాళ్ళు చక్కటి చదువుల్లోని వాటిని ప్రతి దాంట్లో కూడా కాన్సన్ట్రేషన్ వారు చూపించి తద్వారా విజయాలు సాధించడానికి ఈ త్రిఫలం ఎంతగానో ఇది ఉపయోగపడుతుంది మానవునికి. ఇది త్రిఫల అనేది ప్రతి ఇంట్లో ఉండవలసినటువంటి పదార్థం అంటే బదులు ఔషధాల బదులు పదార్థం అంటే మంచిది. ఎందుకంటే ప్రతి ఇంట్లో అవసరం కాబట్టి ఇది ఏదో ఒక రీతిలో ఏదో ఒక దీంట్లోనూ తప్పనిసరిగా అవసరం. ఇది ఉంటే ఇది నిత్యము వాడుతున్న వాళ్ళకి ఎటువంటి వైరస్ కానీ ఎటువంటి బ్యాక్టీరియా కానీ ఏది దరిచారు. తద్వారా అనేక రకాలైనటువంటి ఎపిటైట్ ఆకలి అనేది బాగా పుట్టి తిన్నది అరుగుదల వస్తే వాళ్ళకి ఇంకే డిసీజులకి కూడా దారి ఉండదు. అందువల్ల ఈ త్రిఫలాలను వాడేటప్పుడు చక్కటి నియమ నిబంధనలతో వాడి అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి ఈ గోల్డెన్ ల్యాబొరేటరీ వారు ఆయుర్వేదిక్ యూట్యూబ్ ఛానల్ డాక్టర్ జి శ్రీనివాసరావు, గోల్డెన్ ల్యాబొరేటరీస్ ప్రొపరేటర్, విశాఖపట్నం